సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. జెడ్పీహెచ్ఎస్ దుర్గి ఎస్ఎస్సి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుర్గి నందు ఈ రోజు 17/3/2024 ఆదివారం జెడ్పీహెచ్ఎస్ దుర్గి 1985-86 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి చదివే 125 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అంటే ఎగ్జామ్ ప్యాడ్, పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి కోటేశ్వరమ్మ, రిటైర్డ్ ఎంఈఓలు వీరయ్య చౌదరి, శెట్టిపల్లి గోపాలరావు గారి ద్వారా 1985 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు కపలవాయి నరసింహారావు గారు, జీసీహెచ్ఎస్ అనంతరామయ్య గారు, భవన్ నారాయణ, మౌలాలి, శ్రీనివాసరావులు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణయ్య, రమేష్, జార్జ్, రమేష్, పీడి, బండ్ల ప్రసాద్ మరియు పాఠశాల పూర్వ విద్యార్థులు భీమా అప్పారావు, గోవిందరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొని విద్యార్థులు బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి పాఠశాల తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల 2022-23 ఎస్ఎస్సి మొదటి 3 స్థానాల్లో ఉన్న విద్యార్థులకు 50,000, 30,000, 20,000 మాజీ దుర్గి సర్పంచ్ యాగంటి పెదరామయ్య గారి కుమారుడు వెంకటేశ్వర్లు గారు అందించడం, 500 పైన మార్కులు వచ్చిన 4 విద్యార్థులకు విశాఖ స్పందన చారిటబుల్ ట్రస్ట్ వారికి, క్రీస్తుశేషులు కాట్రాజు చెన్నయ్య గారి కుమారుడు రాజేశ్వరరావు, హరికృష్ణలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రాక్టీస్ చేసి ఒక వారం రోజుల్లో ఫైనల్ మ్యాచ్ ఉందనంగా సరదాగా ఎంజాయ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో, సంవత్సరం పాటు కష్టపడి టాప్ మార్కులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నించిన విద్యార్థి మిగతా ఫ్రెండ్స్ తోటి టైం వేస్ట్ చేసినట్లయితే, ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తే మార్కులు చాలా తక్కువ వస్తాయి. కాబట్టి బాగా చదివిన వాళ్ళు, యావరేజ్ చదివిన వాళ్ళు, సంవత్సరం మొత్తం మీద 10-15 ప్రశ్నలు చదివిన వాళ్ళు కూడాను ఆ 15 ప్రశ్నలు రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఎగ్జామ్ చాలా చక్కగా రాస్తారు, మీకు మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు తెచ్చుకొని ఈ సంవత్సరం ఎలా అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా 8 ర్యాంక్స్ వరకు విద్యార్థులు ఒక ప్రైజ్ మనీని పొందారో, అదేవిధంగా మీరు కూడాను, మీలో కూడాను నేను కూడా ఆ ప్రైజ్ మనీ పొందాలని మీరు ఆ కసితోటి ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి వరకు అయిపోయిందంతా అయిపోయింది నాన్న, ఇదంతా రివిజన్. అది 1000 కావచ్చు, 5000 కావచ్చు, 50,000 కావచ్చు. ఒక స్టేజ్ మీదకి ఎక్కి ఒక ప్రైజ్ అందుకుంటే అది జీవితం మొత్తం గుర్తుండిపోతుంది. నేను చిన్నప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్స్లో సెకండ్ ప్రైజ్ వస్తే దుర్గి ఎస్ఐ గారు వచ్చి పెన్సిల్ ఇచ్చాడు. ఇప్పటికి కూడా ఆ దృశ్యం నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంత మెమొరబుల్ సిచ్యువేషన్స్ అవి. కాబట్టి మీలో బాగా చదివేటువంటి వాళ్ళందరూ కూడాను ఈ ప్రైజ్ మనీని అందుకోవడం కోసం ప్రయత్నం చేయండి. సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఈ సంవత్సరం జరిగినటువంటి వాటిల్లో మాస్టర్ ఆల్రెడీ చెప్పారు. యాగంటి పెదరామయ్య గారు అబ్బాయి వెంకటేశ్వర్లు గారు, నేను ఆల్రెడీ మీకు యాన్యువల్ డే, ఇది ఫేర్వెల్ డే రోజు చెప్పాను. చాలా దాతృత్వ హృదయం కలిగినటువంటి వ్యక్తి. సరదాగా సంవత్సరానికి ₹1,00,000 ఫస్ట్, సెకండ్, థర్డ్ విద్యార్థులకు ఇద్దామని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అలాంటి హృదయం కలిగిన వ్యక్తులు అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకని వారు మీకు కనిపించాలి, మీకు తెలియాలి అని పెట్టాము. ఆల్రెడీ మీకు నేను చెప్పాను నాన్న, యాగంటి పెదరామయ్య గారు అంటే ఆదర్శాలకి పెట్టిన పేరు. ఆయన ఈ బిల్డింగ్ కట్టినప్పుడు చాలా నష్టపోయారు. అయినా కానీ నేను కట్టే బిల్డింగు 1000 మంది విద్యార్థులకి చదువుకోవడానికి, ఎదగడానికి ఆశ్రయం అవ్వాలని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేనున్నంతకాలం అది స్థిరంగా ఉండాలని కట్టించారు. అలాంటి హృదయం కలిగిన వ్యక్తులు అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవటం, వాళ్ళని మన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటం మనకు కలిగిన అదృష్టంగా మనం భావించాలి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కలిపి ₹1,00,000 అనౌన్స్ చేశారు. ఆయన ఆ రోజు ప్రతి సంవత్సరం ఇస్తానని అనౌన్స్ చేశారు. ఈ సంవత్సరం ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఫాలో అప్ చేద్దాం. అలానే 500కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకి
విశాఖపట్నం స్పందన చేయూత ఫౌండేషన్ వారు కాటరాజు రాజేశ్వరరావు గారు ఇవి చూస్తూ ఉంటుంటారు. విశాఖపట్నంలో రాజేశ్వరరావు గారని ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్, ఈ బ్యాచ్ స్టూడెంటు, 1985-86 బ్యాచ్ స్టూడెంటు. ఆయన అక్కడ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు. అంటే అనాథలకి, ముసలి వాళ్ళకి, వీళ్ళందరికీ అన్నదానం చేయటం, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు ఇవ్వటం ఎప్పుడూ చేస్తూ ఉంటుంటారు. అక్కడ ఈ ఒక సంస్థ ఏంటంటే స్పందన చేయూత సంస్థ, వాళ్ళు కూడా ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. అలానే రాజేశ్వరరావు గారు, కాటరాజు హరికృష్ణ గారు, కాటరాజు రామారావు గారు, వీరు కూడాను 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీరు చక్కగా చదువుకుంటే, మీరు మంచి రిజల్ట్స్ తీసుకొని వస్తే మీకు నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ ఈ సంవత్సరమే ఉంది, కానీ బిజీ షెడ్యూల్లో మనం కంటిన్యూ చేయలేకపోయాం. న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీకు న్యూట్రిషన్ ఫుడ్ మీకు అందరికీ ఒక 30 డేస్ ముందు నుంచి ఓల్డ్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. కృతకాలంలో మనం చేసాం. మజ్జిగ ఇస్తారు, బాగా చదివి వేడి చేస్తుందని మజ్జిగ ఇచ్చేటువంటి వాళ్ళు. మీ జూనియర్స్కి అది కంటిన్యూ చేద్దాం మాస్టర్ గారు. ఒకసారి మాకు రిమైండ్ చేయండి. జస్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ తోటి మాట్లాడి అది ప్రొవైడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అసలు మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఓల్డ్ స్టూడెంట్స్ తరపు నుంచి ఈ పాఠశాలకు ఆల్రెడీ ఫండ్ ఉంది. ఆ ఫండ్ ఒక చోట ప్రిజర్వ్ అయ్యి ఉంది, అది ఖర్చు పెడుతూనే ఉన్నాం. ఆ అమౌంట్లో నుంచే మీ అందరికీ ఇబ్బంది రాకుండా హిందీ టీచర్ని పెట్టాం. ఒకళ్ళే హిందీ టీచర్ ఉంటే ఇన్ని తరగతులు బోధించడం కష్టమవుతుందని నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ఒక హిందీ టీచర్ని పెట్టాం. లాస్ట్ ఇయర్ అయితే 4